Yes, my dear students, today I am giving a good message. విద్యార్థులు ఎప్పటికీ చదువు మరియు సినిమాలను రెండు వేరుగా చూడాలి. సినిమాలో అంశాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఉంటుంది. అది చూసి మనము ఆ రోజు మర్చిపోవాలి. ఒకవేళ మీరు సినిమాలో ఏదైనా మంచి ఉంటే దాన్ని మీరు గ్రహించాలి, చెడు ఏమైనా ఉంటే మీరు వదిలేయాలి. కానీ మీరు చాలా మంచి స్టూడెంట్స్, కానీ ఒక విద్యార్థి సినిమాలోని డైలాగ్ను మార్చి పాఠశాల గోడపైన రాశాడు. దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్ అని. ఏంట్రా ఇది? ఇదే పెద్ద హీరోయిజమా? అతను సినిమాలో అది ఏంటివి దుంగలు అంటే ఇవి చందనం, పోనీ అది రియలా? ఒక ధర్మకోల్ కట్ చేసి రంగు పూశారు. అర్థమైందా? ఆ సినిమాలోని హీరో ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, పోలీసులను బాగా గౌరవించే వ్యక్తి. మరియు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎంత పెద్ద హీరో అయినారంటే అర్థం ఏంటి? అతనిలో ఏముంది? రెస్పాన్సిబిలిటీ, టైం మేనేజ్మెంట్, పంక్చువేషన్స్, డెడికేషన్ ఉంటాయి. అర్థమవుతుందా? అలాంటప్పుడే అంత పెద్ద హీరో అవుతాడు. కానీ మనము అతని సినిమాలు చూసి అతనిలో ఒక డైలాగ్ తీసి రియల్ లైఫ్లో ఉపాధ్యాయులను గౌరవం లేకుండా రాయడం అనేది చాలా తప్పు. అసలు ఆ విద్యార్థి నేను వదిలేస్తాను. దేన్ని? బుక్లెట్ను. బుక్లెట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బంచ్ ఆఫ్ పేపర్స్, దట్ ఈస్ హిజ్ లైఫ్, హిజ్ కెరీర్, వాళ్ళ పేరెంట్స్ యొక్క జీవిత ఆశయము, ఉపాధ్యాయుల 10 సంవత్సరాల శ్రమ. సమాజం ఎడిపోతుంది. విద్యార్థి అందరూ గ్రహించాలి. మీకు ఏదైనా ఒక మూవీ కానీ, ఒక సినిమా కానీ, ఒక యూట్యూబ్ కానీ, ఏదైనా సరే ఒక సోషల్ మీడియా, ఏదో సినిమా ఆ సోషల్ మీడియా, అందులో ఏదైనా మంచి ఉంటే గ్రహించండి, తప్పులేదు. కానీ చెడువంటి మాత్రాన్ని వదిలేయాలి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గివ్ ఏ బౌల్ ఆఫ్ మిల్క్ టు హంస, ఒక హంసకు మీరు పాలు పెట్టండి, పాలు వాటర్ వేసి, అది చేస్తుంది, తాగుతుంది. తాగేటప్పుడు దాని కడుపులో పాలు మాత్రమే వెళ్తాయి, నీళ్లను తన యొక్క ముక్కు రంధ్రాల ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ ఓన్లీ డ్రింక్ మిల్క్ అండ్ లివ్ వాటర్. అలాగే మీరంతా ఈ సమాజంలో మీకు కనబడేటువంటి చెడును మీరు పక్కన తీసేసి కేవలము మంచిని మాత్రమే గ్రహించాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి స్టూడెంట్స్ అవుతారు, మంచి కెరీర్ ఉంటుంది, మీకు మీ పేరెంట్స్ యొక్క ఆశయాలు మీరు సాధిస్తారు. అలాగే మీ లైఫ్ లో ఒక మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అంతే తప్ప ఇతర అంశాల మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఈ రోజు నా మెసేజ్. స్టూడెంట్స్ అందరికీ విద్యతో పాటు ఏముండాలి? మారల్ వాల్యూస్ ఉండాలి, అంటే నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువలు లేనటువంటి విద్య వేస్ట్, అనవసరం. ఎంత చదివినా